విజయ్ చంద్రిక ఫామ్ 7 పేరుతో ఓటర్ల జాబితాలో జరిగినటువంటి సంఘటనలు మనం చూసాం. ఏ రకమైనటువంటి మోసాలకు ఏ రకమైనటువంటి అక్రమాలకు కూడా తెరలేపారో దీనిపైన పెద్ద ఉద్యమమే చేయాల్సినటువంటి పరిస్థితి ఓటర్ల జాబితా సిద్ధం చేసేటప్పుడు నెలకొన్న పరిస్థితి. ఇప్పుడు ఆ సామాన్యాలకు సంబంధించినటువంటి ఓటర్లు ఓటు హక్కు కలిగినటువంటి పౌరులకు కలిగించాల్సినటువంటి ఓటు విషయంలో కావచ్చు, లేదా కొంతమంది ఎవరైతే తమకు ఓటు వేయరని వారిని గుర్తించి కూడా ఫామ్ 7 పేర్లతో కావచ్చు, లేదా ఏదో ఒక రకంగా తొలగించేందుకు చేర్పులకు ఇష్టం వచ్చినట్లుగా రకరకాల కుయుక్తులు మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో. తాజాగా ఉద్యోగులకు సంబంధించినటువంటి ఓటర్ల వ్యవహారంలో కూడా కుట్ర జరుగుతోంది. పోలింగ్ విధి నిర్వహణలో పాల్గొనేటువంటి సిబ్బందికి ఓటు హక్కు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో పోస్టల్ బ్యాలెట్ కు ఎవరు అర్హులు అనే అంశం పైన ముందుగానే ఎవరైతే వారు డ్యూటీలు వేస్తారో వారికి సంబంధించినటువంటి వారందరికీ కూడా అవకాశం కల్పిస్తారు. దీన్ని ఖచ్చితంగా ఉద్యోగులు వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. తమకు నచ్చిన అభ్యర్థికి పార్టీకి వారు వేసుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ చాలా మంది అంటే దాదాపుగా 2.5 లక్షల మంది ఏ ఎన్నికల విధి నిర్వహణలో పాల్గొనేటువంటి పరిస్థితి ఉండబోతోంది. వీరికి సంబంధించినటువంటి అందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్ లభించాలి. కానీ కొంతమంది విషయంలో కొందరు ఏదైతే అధికారులు కీలకంగా తమకు ఓటు రాదు లేకపోతే తమకు వ్యతిరేకంగా ఉన్నారు అనేటువంటి వారికి సంబంధించిన విషయంలో చాలా గందరగోళ పరిస్థితులకు కూడా తీసుకొస్తున్నారు. ఈ రకంగా పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారంలో కూడా కుట్రకు తెరలేపబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల కమిషన్ కూడా దీనిపైన దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఏం జరుగుతోంది, ఓటర్లకు సంబంధించి ముఖ్యంగా ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి ఉండదా అనేటువంటి ఆందోళనలో కూడా కొందరు ఉద్యోగులు ఉన్నారు. దానికి